పిలిపించాల్సిన అవసరం అనుకుంటే వీళ్ళు పోలీస్ వారు పిలిపించి ఇన్వెస్టిగేట్ చేసి మరి మీ పేర్లు వచ్చే ఇన్వెస్టిగేషన్ ఆయన మీ పేర్లు చెప్పాడు, సో అందుకని మిమ్మల్ని నోటీస్ ఇచ్చి పిలిపిస్తున్నాం అని చెప్పి పిలిపించి వీళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఇక్కడ 100% ఉన్నాయి. ఒక విధంగా ఆ ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి నాకు ఇప్పుడు. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరిని పిలిచే ఛాన్సెస్ ఇన్వెస్టిగేషన్ కి ఉన్నాయి, కాదనట్లేదు. బట్ అది ట్రయల్ కి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు వీళ్ళని కూడా కో అక్యూజ్డ్ కింద పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది అది అప్పుడు చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో యాజ్ వి నో యాజ్ పర్ లా వీళ్ళు డినై చేయొచ్చు అలిగేషన్స్ తీరా ట్రయల్ కి వెళ్ళినప్పుడు. దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఏదైనప్పటికీ ఒఫీషియల్ గా ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. అంటే మీరు అనేది ఏదైనా జరగచ్చు, ఇది భయపడి ఇచ్చామని చెప్పొచ్చు, లేదు అంటే ఇప్పుడు సజ్జల భార్గవ్ కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు బయటే ఉన్నారు కాబట్టి మరి సాక్షులను కూడా భయభ్రాంతులక లేదంటే ఏదైనా ఏం జరిగినా జరగవచ్చు. ఎందుకంటే అవినాష్ ఈ వంశీ ఇష్యూలో చూసాం కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు పేరు చెప్పినంత మాత్రం బెదిరించి వాళ్ళ పేర్లు చెప్పించారని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు సింపుల్ గా అలిగేషన్స్ పెడతారు. దట్ ఈస్ దేర్. వాళ్ళని ఏదో ఇన్వెస్టిగేషన్ కి పిలిచినా కూడా అక్కడ పెద్దగా ఏమైనా అవుతుంది అని అనుకోరు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కి వస్తారు, మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేసామని అంటారు, నోటీస్ ఇస్తారు వీళ్ళు పోలీస్ వారు. వాళ్ళు వస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ భార్గవ్ గారు కానీ నోటీస్ ఇచ్చినందుకు వాళ్ళు వచ్చారు, మేము కోఆపరేట్ చేసాం అంటారు అంతే బయటకు వచ్చి. తీరా అది ట్రయల్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత అవన్నీ నిజంగా వీళ్ళు కన్విక్ట్ అయ్యేసరికి ఇట్స్ హ్యూజ్ టైం టేకింగ్ థింగ్. అండ్ నిజంగా అంతవరకు ఎంత వీళ్ళ దగ్గర ప్రైమా ఫేసి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నా వాళ్ళని కూడా కో అక్యూజ్డ్ కింద పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళది కంటే ఎక్కువ పోసాని గారిది మాత్రం ఇట్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ప్రైమా ఫేసి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఆ వీడియోస్ కానీ అవన్నీ కానీ మనం చూస్తే ఆయన ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు. ముఖ్యంగా పిల్లల గురించి కూడా, అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ మిసెస్ గారి గురించి కానీ చాలా అసహ్యంగా మాట్లాడాడు ఆయన. సో డెఫినెట్లీ ఇవన్నీ క్లియర్ గా డెరోగేటరీ కామెంట్స్ ఇవన్నీ ఆన్ ఇది వీడియోస్ లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆయన మీద మాత్రం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం వాళ్ళు మైనర్లు మైనర్లు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు మైనర్లుగా ఉన్న సమయంలో సో వాళ్ళు కూడా పెద్ద అవుతారు, నీకు కూడా పిల్లలు ఉన్నారు అనే విధంగా పోసాని మాట్లాడారంటే పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టారు. 100% ఆ రోజు కూడా చెప్పాను. ఎగ్జాక్ట్లీ, పోక్సో యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టచ్చు. సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్, పాసింగ్ డిరోగేటరీ కామెంట్స్ ఆన్ చిల్డ్రన్. సో డెఫినెట్లీ ఆ సెక్షన్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో లేటెస్ట్ ఎందుకంటే చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి సెక్షన్స్ ఇంకా యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఇప్పుడు ఒకటి ఏంటంటే పవన్ గారు, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇది చాలా జుగుప్సాకరమైన ఒక కల్చర్ ని మాత్రం ఈ 2014 నుంచి 2019 వరకు వీళ్ళు తీసుకొచ్చారు. ఎట్లా అంటే అసలు రాజకీయంగా అసలు ముఖ్యంగా అసలు ఏపీ పాలిటిక్స్ అంటేనే యూట్యూబ్ లో కామెడీకి దానికి ఈ తెలంగాణ ప్రజలు కానీ మిగతా స్టేట్స్ ప్రజలు కానీ కామెడీ కోసం చూసుకునే వీడియోస్ లాగా తయారు చేశారు. ఒకటి రాజధాని లేదు లేకుండా చేశారు, 3 రాజధానులు అంట. ఆ తర్వాత ఇట్లాంటి కామెంట్స్, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. సో ఇట్లాంటివన్నీ ఒక కామెడీగా అయిపోయింది రాష్ట్రం ఈ 5 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో మొత్తం యూట్యూబ్ అంతా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో వీళ్ళందరూ ఇట్లా కామెడీగా ట్రెండ్ అయిన ఉదంతం కేవలం వైసీపీగా దక్కింది. ఆ క్రెడిట్ మాత్రం అంత కామెడియన్స్ తయారయ్యారు వాళ్ళందరూ. అసలు మీ ఏపీ పాలిటిక్స్ అంటేనే అరే మీ పొలిటీషియన్స్ ఆయన ఇట్లా మాట్లాడు ఈయన ఇట్లా మాట్లాడుతూ చూడండి అని చెప్పి మాకే మేము లీడర్స్ అయ్యండి మాకే మా వేరే కార్యకర్తలు వాళ్ళు పంపించినవి కూడా ఉన్నాయి. ఏంట్రా ఇది పరువు తీసేస్తున్నారు ఏపీ పాలిటిక్స్ అని చెప్పి. అంత అసహ్యంగా బిహేవ్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ మాత్రమే. దట్ క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ వైసీపీ పార్టీ అండ్ ఇట్స్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అందులో దెర్ ఇస్ నో డినయల్ ఇన్ దట్. సో గలీజ్ కల్చర్ ని తీసుకొచ్చి వీళ్ళు పాలిటిక్స్ లోకి, అంటే నిజంగా మేడం ఇందాక అన్నట్టు ఒక నార్మలైజ్ చేయడం, అంటే బూతులు తిడతాము, పబ్లిక్ డొమైన్స్ లో అపోజిషన్ లీడర్స్ ని చాలా కించపరిచే విధంగా మాట్లాడతాం, ఇదంతా ఒక నార్మలైజ్ చేసి కొన్ని సోషల్ మీడియా అండ్ పబ్లిక్ మీడియాలో ఓన్లీ ప్రింట్ మీడియాలో తీసుకొచ్చారంటే అంతేకాదు ఇంక్లూడింగ్ అసెంబ్లీలో కూడా అసలు వాళ్ళందరూ మాట్లాడే మాటలు వింటుంటే అసలు అసెంబ్లీ సెషన్స్ లేకపోతే ఇంకేదైనా సర్కస్, అసలు ఏమైనా సర్కస్ సెషన్స్ అవి ఏం జరుగుతుంది ఇక్కడ అనిపించేది. ఎప్పుడు ఒక దీని మీద ఒక పాలసీ మీద మాట్లాడిన పాపానికి పోలేదు వాళ్ళు. ఎప్పుడు చూడండి అసెంబ్లీలో కూడా వాళ్ళని బెదిరించడం వీళ్ళని బెదిరించడం. ఒకటి జగన్మోహన్ రెడ్డిని పొగడడం, లేదు అని అంటే ఈ ప్రతిపక్ష పార్టీలను తిట్టడం ఇష్టం ఉన్నట్టుగా ఈ రెండే జరిగాయి అక్కడ. 100%. ఇది మొత్తం వీళ్ళు స్క్రిప్ట్ పంపించేవాళ్ళు. వీళ్ళు అపోజిషన్ లీడర్స్ ఎంత బాగా తిడితే నీకు అన్ని పాయింట్స్, ఒక గేమ్ షో లాగా నీకు ఇన్ని పాయింట్స్ యాడ్ అయితే దాని తగ్గట్టు నీకు ఈ పోస్టులు వస్తాయి అన్న టైప్ లో వీళ్ళు ఒక డిఫరెంట్ కల్చర్ ని తీసుకొచ్చారు. సో అసలు వాళ్ళ మినిస్టర్స్ కలికి సినిమాలో ఇన్ని పాయింట్స్ వస్తే నీకు ఆపిల్ వస్తుంది, ఇన్ని పాయింట్స్ వస్తే ఇది వస్తుంది అన్నట్టుగా వీళ్ళకి వచ్చిన పాయింట్స్ లెక్కేసుకొని వీళ్ళకి వచ్చిన పాయింట్ లెక్కేసుకొని వెళ్ళి వైసీపీ పార్టీ కార్యాలయంలో చూపించే వాళ్ళేమో నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి నాకు ఏమిస్తారు. నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయని వైసీపీ కార్యాలయంలోకి వెళ్ళి నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి నాకేమొస్తుంది.
ఎగ్జాక్ట్లీ అదే జరిగింది అక్కడ. అదే పెద్ద గేమ్ షో లాగా, అదేదో సినిమాలో నాగార్జున గారి సినిమాలో నాగార్జున గారు నాకు వీళ్ళని ఎలిమినేట్ చేయండి వాళ్ళని ఇది చేయండి అనే టైప్ లో కామెడీగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎలిమినేట్ చేయండి వాళ్ళని ఇది చేయండి అనుకుంటే వీళ్ళు ఇలా కామెడీ షోలు చేయడం. అసలు సీరియస్లీ ఎవరు పాలసీ మీద మాట్లాడింది లేదా. అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి అందరూ స్కామ్స్టర్స్ మళ్ళీ అందరికి మీద పాలసీలు ఎక్కడి సార్ ఇప్పుడు ఏ శాఖ గతంలో శాఖల మంత్రులు ఉన్నారు కొద్దిమంది, వాళ్ళు పనిచేస్తున్నటువంటి శాఖలో ఏముంటుంది ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు అసలు వీళ్ళు అసలు వాళ్ళని శాఖల ద్వారా పరిచయం కంటే ఎక్కువ అరే పలానా అంబటి రాంబాబు, బూతుల రాంబాబు, పలానా ఇతను, రోజా గారు, ఆవిడ ఇది ఈ టైప్ లో పేర్లు వచ్చాయి. కానీ వాళ్ళకి పలానా శాఖలో వీళ్ళు చేశారు, వీళ్ళు అసలు పలానా శాఖకి ఏం చేశారు అన్నది రికార్డ్ చూసుకుంటే అసలు ఒక్కటి కూడా లేదు. అండ్ ముఖ్యంగా పవన్ గారు మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఈ ఆడుదాం ఆంధ్ర దాంట్లో కూడా చాలా స్కామ్స్ అనే. ఈ రోజా ఏదైతే ఉన్నారో చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీద కూడా. సో దేర్ ఆర్ మెనీ ఎలిగేషన్స్. నేను చెప్పినట్టు మొన్న ఒక ఎక్స్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఆయన వీళ్ళ మీద ఆల్రెడీ దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా అంటే సిఐడికి ఇవ్వాలన్నా